మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తునందు శుభాకాంక్షలు తెలియజేస్తూ 9 నిమిషాలు వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మన జీవితంలో మన ఆధ్యాత్మిక జీవితంలో కానీ మన కుటుంబ జీవితంలో కానీ ధనము చాలా ప్రాముఖ్యమైనది. హల్లెలూయా. ధనం అనేది చాలా ప్రాముఖ్యం. అయితే ఈ ధనం అనేది ధనం ఉండాలి కానీ ధనాశ ఉండదు. హల్లెలూయా. ధనం ఉండొచ్చు కానీ ఆశ అయితే ఉండదు. దానివల్ల అన్ని అగత్యాలకు అదే ధనాపేక్ష, ఆశ 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 ఇక ఆశ అనేది ఎలా ఉంటుందంటే ఇక అచ్చగా ధనమే ఉంటే చాలు అన్నట్టుగా ఇక వాళ్ళు అలా ఆలోచన చేస్తుంటారు. అయితే ఈ ధనం అనేది అన్ని అగాత్యాలకు డబ్బే కారణం కాదు. హల్లెలూయా. డబ్బును నిర్మించడం కూడా మంచిది కాదు. డబ్బు పట్ల జబ్బు పడేంత వ్యామోహం నీకు అరిష్టమవుతుంది. హల్లెలూయా. ఏమంటారంటే అన్ని అగత్యాలకు డబ్బే కారణం అని డబ్బును నిర్మించడం మంచిది కాదు. ఎందుకంటే డబ్బు పట్ల మనిషి ఒక డబ్బు ఒక జబ్బులాగా అది ఒక వ్యామోహం కలిగి అదే కారణమయ్యి అగత్యాలకు మనిషికి అనిష్టం అవుతుందంట. అయితే ఐశ్వర్యం వల్ల అంటే ఈ డబ్బు వలన అనేక ప్రమాదాలు ఉన్నాయి. ఈ డబ్బు వల్ల అనేక ప్రమాదాలు ఉన్నాయి. దాదాపు ఒక 7 విషయాలు పూర్తిగా నేను అర్ధగంటలే చెప్పాను. ధన వ్యామోహం అనేది దేవుడిని సైతం మర్చిపోయేది చేస్తుంది. హల్లెలూయా. రెండవదిగా ఈ ధనం వల్ల వాక్యాన్ని అణిచివేస్తుంది. అంటే మనిషి విన్న వాక్యం అది ఏదైనా సరే చెప్పబడిన వాక్యం ఆ ధన వ్యామోహం ఉన్న వాళ్ళు ఆ వాక్యం మనలో ఉండకుండా అణిచివేస్తారు. మూడవదిగా ఈ ధనాశ అనేది శోధనలోను గురిలోను పడేస్తుంది. నాలుగవదిగా ఈ ధనాపేక్ష అనేది దేవుని రాజ్యాన్ని దూరం చేస్తుంది. తర్వాత ఐదవది ధనాశ ఉన్న వారికి ఆందోళన, భయము, చీకు, చింత. లేనివాడి చింతపడుతుంటాడు, లేనివాడి భయపడుతుంటాడు, కానీ ఉన్నవాడు కూడా భయపడుతున్నాడంటే రాయబడింది. తర్వాత ఆరోజుగా ధనాశ ఉన్నవాడికి అంటే ధనాపేక్ష కలిగిన వాడికి నిద్ర పడుతుంది. తర్వాత అసలు ముఖ్య విషయం ఏంటంటే ఈ ధనాశ నాశనానికి దారితీస్తుంది. హల్లెలూయా. 7 విషయాలు చెప్తాను. సామెతల గ్రంథం 30వ అధ్యాయం. సామెతల గ్రంథం 37:8. సామెతల గ్రంథం 30 అధ్యాయం 7:8. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 7:8. దేవా నేను నీతో 2 మనవులు చేసుకొచ్చున్నాను. నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహించుము. వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా ఉంచుము. పేదరికమైనను ఐశ్వర్యమైనను నాకు దయచేయకు. తగినంత ఆహారం నాకు అనుగ్రహించుము. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అంటునేమో లేక పేదలై దొంగిలి నా దేవుని నామమును దూషించునేమో. హల్లెలూయా. ఇక్కడ సొలొమోను రాస్తున్న ఈ సామెతల గ్రంథం జ్ఞానానికి సంబంధించినటువంటి మరి ఈ సొలొమోను రాస్తున్న మాటలు చాలా చక్కగా రాశాడు. సొలొమోనును బట్టి దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. సొలొమోనుకి జ్ఞానం కలిగినటువంటి సొలొమోను అంటాడు, అయ్యా నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహించు. వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరంగా ఉంచుము. పేదరికమైనను ఐశ్వర్యమైనను
ఏటిని నాకు దయచేయదు. వద్దు నాకు పేదరికం వద్దు, ఐశ్వర్యం వద్దు. పేదరికం వద్దు, ఐశ్వర్యం వద్దు నాకు. ఎందుకంటే తగినంత ఆహారం నాకు అనుగ్రహించు. ఎందుకంటే అటు అడుపు తినకుండా, ఇటు ఎక్కువ ఉండి గర్వపడకుండా తగినంత ఆహారం నాకు అనుగ్రహించు. ఎందుకంటే అన్నమాట, ఎక్కువైన ఎలా నేను నిన్ను నా కడుపు నిండిన వలన నిన్ను విసర్జిస్తానేమో. అంతేనా? నిండిన వాడే నేను విసర్జిస్తాను. తర్వాత యెహోవా ఎవడని అంటారంట. కడుపు నిండితే అతను దేవుడే గుర్తుకురాడు మనకు. యెహోవా ఎవడని అందునేమో సొలొమోను అంటాడు ఆ మాట. ఐశ్వర్యం ఉంది, ధనం ఉంది, కూర్చొని అంటున్నాడు, బంగారం చేయలేదు అంటున్నాడు. ఇంటికి నడి మధ్యలో ఒక ఉయ్యాలు కట్టుకొని ఊగుతా ఉన్నాడు. ఆగి బాదం పప్పు, జీడిపప్పు, అనిలోయ ఎందుకంటే ఏమన్నా ఐశ్వర్యం ఉంది, చనిపోయేదాకా తినగలిగినంత ఐశ్వర్యం ఉంది. కానీ అతనికి ఏం లేదు. నాకు తెలిసి సమాధానం పడుతున్నాను. అంతే సెలవు అంటాడు, అయ్యా నాకు ఐశ్వర్యం వద్దు, ఎందుకంటే నేను నిన్ను విసర్జించి అసలు దేవుడే లేడు అన్నట్టనేమో అని అంటున్నాడు. రెండోదిగా పేదరికం వద్దు, ఎందుకంటే అడుక్కొని దొంగిలి. ఎందుకంటే పేదరిక వలన పేదరిక ప్రభావం వలన ఏం జరిగిందంటే, ఇక్కడ ఐశ్వర్యవంతుడు చూసి ఈ పేదరికం కలిగిన వ్యక్తి అనుకుంటాడు, చూడు వాడు ఎంత సంతోషంగా ఉన్నాడు, ఎంత ఆనందంగా ఉన్నాడు, నా పరిస్థితి ఎలా ఉందేమోనని వాడితో సమగుడ్డిగా ఉండాలని, వాడిలాగా బ్రతకాలని ఈడేం చేస్తాడంటే కన్నాలు వేస్తుంటాడు, అంటే దొంగతనాలు చేస్తాడు. దానివలన దేవుని నామానికి ఏం కలిగిందంట? దోషణ కలిగింది. హల్లెలూయా. దేవుని నామానికి నేను వేదనై దొంగిలి నా దేవుని నామాన్ని దూషిస్తున్నాము. ఏ సోదరుడా, ధన వ్యామోహం వలన, అంటే ధనాపేక్ష వలన దేవుడిని మర్చిపోతారు. ఏంటి ఎక్కువ ఉంటే ఆశ, ధనం ఉండాలి. ఎందుకంటే ధనం లేకుండా మనకే పనులు చాలు. కానీ ధనమే దేవుడిగా మనం బ్రతకకూడదు. హల్లెలూయా. ధనమే దేవుడిగా బ్రతకకూడదు. చాలా మంది ధన